ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం దాదాపు 50 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. తర్వాత 2001లో టీఆర్ఎస్ పెట్టిన తర్వాత చాలా ఉధృతంగా టీఆర్ఎస్ నేతృత్వంలో జరిగింది. తర్వాత అంచెలంచెలుగా జరుగుతూ వచ్చింది. ఆ ఉద్యమంలో అనేక మంది త్యాగాలు చేశారు, పనిచేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకి వెళ్ళారు. అటువంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టేసి ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అణచవేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేశారో, ఆ రోజు ఇతర పార్టీల నుండి తప్పుడు కేసులు పెట్టించారో వాళ్ళందరూ ఈరోజు సీఎం గారి చుట్టూతా మంత్రులుగా ఉన్నారు. ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వెళ్ళారు. వాళ్ళు చాలా అంటే దాన్ని ఏమంటారంటే అధికార పార్టీ చేసేటువంటి దీని మీద వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఒకటి వచ్చిందండి. దాన్ని ఏ విధంగా మనం సమర్థించుకుంటాం? ఒక విషయం చూడండి, తెలంగాణ అనేటువంటిది అప్పుడు పాత 10 జిల్లాలతో కూడుకున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మా టీఆర్ఎస్ పార్టీ త్యాగాలు చేసిన, ఉద్యమాలు చేసిన, దేనికైనా ముందుకొచ్చినటువంటి ఒక ప్రాంతం ఉత్తర తెలంగాణ ప్రాంతం. ఎక్కువగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మా బ్రహ్మంగా మా వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా గెలిచారు. దక్షిణ ప్రాంతంలో ఏదైతున్నదో మా ఎమ్మెల్యేలు గెలవలేకపోయారు. మేము ఎక్కువగా ఆశించను కూడా లేదు మాకు, ఎందుకంటే మా పార్టీ బలం కూడా లేదనేటువంటిది మాకు తెలుసు. అందుకొరకే ఎక్కడైతే ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడ్డదో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సమగ్రంగా ఆలోచన చేయాలన్నా వద్దా? కాబట్టి సమగ్రంగా ఆలోచన చేయాలన్నప్పుడు ఏ ప్రాంతంలోనైతే బలహీనంగా ఉన్నామో ఆ ప్రాంతంలో పటిష్టం చేసుకోవాల్సినటువంటి చర్య మాకు ఉంటుంది. దానికోసం ఇతర పార్టీల వాళ్ళు వచ్చి చేరిండ్రు. మేము ఇతర పార్టీల వాళ్ళని మేము ఆహ్వానించలే. ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా ఉత్తర తెలంగాణలో ఈ రకంగా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయినరు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా చలామణి అవుతాండ్రు, మన ప్రాంతంలో కూడా ఆ విధంగా జరగాలి అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళందరూ వచ్చి చేరేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా మేము మీరు అన్నట్టుగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో నభూతో నభవిష్యత్ అనేటట్టుగా ఇలా మీరు ఇన్ని కార్పొరేషన్ల చైర్మన్లను నియామకం చేసినాం. ఎక్కడ కూడా ఇతర పార్టీలను వచ్చిన వాళ్ళని చేసుకోలేదు. అందరూ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఒక్కొక్కరు ఏ పదవికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటువంటి దాంట్లో ఫిట్టింగ్ చేసి ఆ విధంగా చేసినటువంటి ఒక కీర్తి కేసీఆర్కు ఉన్నది. కాబట్టి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తిని వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి ఆయన రాజ్యసభ చేయటం, ఇక్కడ ఆల్రెడీ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పుడు వాటికి ఇవ్వకపోవటం వల్ల పార్టీలో అంతర్గతంగా ఒక రకమైనటువంటి అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనేది కూడా ఉందండి. కొంతమంది మీరు అన్నట్టుగా ఉండొచ్చు, కానీ ఎక్కడనైతే సీనియర్ మోస్ట్ ఉన్నారో ఒక పార్టీకి 10 సంవత్సరాల అధ్యక్షుడిగా ఉన్నటువంటి డి శ్రీనివాస్, ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీనివాస్, ఆయన వచ్చినట్టయితే ఇంకా బాగా పటిష్టమైద్ది అనేటువంటి ఆలోచన ఉంటుంది, తప్పేమున్నది. కాబట్టి ఆయనకు కూడా రావాల్సిందే, ఇంకా మా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వవలసిందే. కాబట్టి ఉద్యోగం అనేటువంటి వాళ్ళకి ఎంతైతే ఎలిజిబిలిటీ ఉన్నదో మీరు అదే అన్నారు, సేమ్ బ్యాలెన్స్ చేయడానికి మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని కూడా ఎంపీగా చేసినాం. కాబట్టి ఎక్కడ కూడా ఇంబ్యాలెన్స్ చేసేటట్టుగా లేదు. అందరినీ కూడా సమన్వయపరుస్తూ కొత్తగా వచ్చేటువంటి వారిని పాత వార్లను సమన్వయం చేస్తూ అందరినీ కూడా పటిష్టంగా పార్టీ ఏర్పాటయ్యేటట్టుగా చేస్తూ వచ్చినాం. ఇలా పార్టీ బలం ఎంత పెరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.